వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీకుల్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను గలవాడు. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను ఎరిగాను. ఏమనగా జీవించుచున్నావన్నా పేరు మాత్రం ఉన్నది గాని నీవు చచ్చిన సంబంధమే అంటున్నాడు దేవుడు. నువ్వు మృతుడవే, నువ్వు జీవిస్తున్నావు గాని నీవు మృతుడవే. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అక్కడంటే నీలో సంపూర్ణత లేదు, సంపూర్ణమైనటువంటి భక్తి నీలో లేదు. ఆయన చెప్తున్నటువంటి మాటలు 7 ఆత్మలనగా 7 నక్షత్రములు, 7 ఆత్మలు పరిశుద్ధతకు సంపూర్ణముగా సూచన కలిగి ఉంటున్నాయి. 7 నక్షత్రాలు సంఘాలు, 7 సంఘాలకు సాదృశ్యం వస్తుంది. ఆ 7 సంఘాలకు చెప్పుతున్నటువంటి మాటలు, ఇదిగో సంఘమా, సాధ్యతలో ఉన్నటువంటి సంఘమా, నీవు మాత్రము జీవిస్తున్నావు గాని నువ్వు మృతుడవే. ఎందుకంటే నీలో సంపూర్ణత లేదు, సంపూర్ణమైనటువంటి భక్తి నీలో లేదు, సంపూర్ణమైనటువంటి సిద్ధి నీలో లేదు. కనుక నువ్వు మృతుడవే. నీ బ్రతుకు మారాలని దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం మారాలని దేవుడు చెప్తున్నాడు. సంగమా, నువ్వు ఎదగపోవటం కారణం ఏంటి? నీ కుటుంబం ఎదగపోవటం కారణం ఏంటి? నీ కుటుంబం డెవలప్ కాకపోవటం కారణం ఏంటి? నీ బ్రతుకు మారకపోవటం కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న భక్తి సంపూర్ణంగా లేదు. అందుకే అక్కడ చెప్తున్నాడు, నువ్వెంత కాలం ఈ విధంగా జీవించినా గానీ నీవు ఇదిగో ఆశీర్వాదంలోనికి రావు. నువ్వు ఎప్పుడైతే దేవునితో నువ్వు జీవిస్తావో, ఆ సంపూర్ణత కలిగి నువ్వు జీవిస్తావో, నీవు దేవుని రాజ్యములో చేర్చబడతావు. ఈ భూమి మీద నీకు ఏది కావాలనో దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, సంపూర్ణత చెందుతున్నటువంటి సంఘాలలో ముఖ్యంగా పరిశుద్ధాత్మ ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు నువ్వు సంపూర్ణతలోనికి వస్తావు. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే సంపూర్ణతలోనికి నువ్వు రాలేవు. ఎందుకంటే నీ కోరికలన్నీ వెతికి వాళ్ళ మీదనే పడతాయి. నీ కోరికలన్నీ ఏదో ఒక ఆలోచన మీదకి వెళ్ళిపోతాయి, లోకములో ఉన్నటువంటి ఆలోచనల మీదకి వెళ్ళిపోతుంది. అందుకనే నా ప్రభు ఈరోజు చక్కగా, చూటిగా, తేటగా ఇదిగో నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు సంపూర్ణతలోనికి రావాలంటే ఇదిగో సంగమా, నీవు ఆత్మచేత నింపబడాలి. 7 సంఘాలకు దేవుడు చెప్తున్నటువంటి మాట, యోహాను భక్తుడు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా రాసినటువంటి ప్రకటన గ్రంథములో నువ్వు ఈ విధంగా ఆ సంఘానికి, సాధ్యలో ఉన్నటువంటి సంఘానికి వివరించి చెప్పు అంటున్నాడు. ఆ సంఘము ఎప్పుడు చూసినా అది మృతాచి స్థితిలో ఉంటుంది, అది ఎప్పుడు చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. ఆ కుటుంబం ఎప్పుడు డెవలప్ కావట్లేదు. ఎప్పుడు చూసినా కూడా ఆ కుటుంబం రాదనే, ఆ కుటుంబం బాధలే, ఆ కుటుంబంలో దుఃఖమే, ఆ కుటుంబంలో వేదనే. ఆ కుటుంబం ఎందుకు ఆ విధంగా తయారైతుందంటే ఆ కుటుంబం
కుటుంబము సంపూర్ణతలోనికి రావట్లేదు, సంపూర్ణమైనటువంటి భక్తిలోనికి రావట్లేదు, అది జీవములోనికి రావట్లేదు. కనుక నువ్వు అక్కడ సాధించులో ఉన్నటువంటి ఆ సంఘాలకు నువ్వు వివరించి చెప్పమని చెప్తున్నాడు దైవజనుడికి. దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబము డెవలప్ కావాలంటే, నీ కుటుంబం ఆత్మీయతంగా ఎదగాలంటే నీ ఆలోచన మారాలి. ఈరోజు నీ కుటుంబం డెవలప్ అయితే లేదంటే, నువ్వు ఎంత చెప్పినా వినట్లేదంటే, నీ మాట ఎవరు వినట్లేదంటే నీలో సంపూర్ణత లేదు. ఆ సంపూర్ణత కావాలంటే నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఆ ఆత్మచేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో నువ్వు ఖచ్చితంగా సంపూర్ణతలోనికి వచ్చేస్తావు. యేసయ్య వస్తే మొట్టమొదటి కూడా ఎదుర్కొనే సంఘముగా నువ్వు నిలబడతావు. నా ప్రభు కోరుకునేది అదే. ఈ చివరి దినాలలో ఇదిగో నేను వస్తున్నాను, ఎప్పుడు వచ్చేది తెలియదు, నేను వస్తున్నాను, ఇదిగో నా కొరకు మీరు సిద్ధంగా ఉండవని దేవుడు చెప్తున్నాడు. అది తీసుకొని వెళ్ళాలని నువ్వు సంపూర్ణతలో ఉండాలి. చెడు పద్ధతులు, చెడు ఆలోచనలు, చెడు మార్గములు ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి కావు. అవన్నీ ఎప్పుడైతే మనిషిలో ఉంటాయో, ఎప్పుడైతే కుటుంబంలో ఉంటాయో, ఆ కుటుంబము సచ్చిన సంబంధమే, అది డెవలప్ కాదు. కొంతమంది ఈర్ష్యలు, ఒక కుటుంబం డెవలప్ అయితే ఆ కుటుంబం చూసి ఓర్వరు. అందుకనే ఇలాంటివన్నీ నువ్వు తీసివేసుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలని నా దేవుడు ఖచ్చితంగా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుతామా? జకర్యా పుస్తకము 4వ అధ్యాయము 7వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది ఖచ్చితంగా జరుగుతాయి. అందుకనే నువ్వు సంపూర్ణతలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. చదువుతారా మాట? శక్తి చేతనైనను బలము చేతనైనను గాక, బలము చేతనైనంతో కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా జెరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు, నీవు చదువును భూమి వరుగుదువు. ఖచ్చితంగా చదువును భూమిగా నువ్వు అయితావు. అందుకనే కిందికి ఒక మాట చదువుతావా? కృప కలుగును కాగా కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పరాయి తీసుకొని పెట్టించును. పైరాయి తీసుకొని పెట్టించును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని అక్కడ భక్తుడు జెరుబ్బాబెలు అనే భక్తుడు ఆయన సంపూర్ణతలో ఉన్నటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. అతనిలో ఏ లోపము లేదు. అతడు దేవుని కొరకు వైరాగం కలిగి జీవిస్తున్నాడు. దేవునికి ఆత్మీయతంగా, ఒక నమ్మకంగా, ఒక ప్రకారంగా ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి వాడు జెరుబ్బాబెలు. ఆయన ప్రకారంగా నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నాడు అంటే ఆయనలో దేవుని ఆత్మ ఉంది. ఆయన ఆత్మ ఉన్నది కాబట్టి ఆ సంపూర్ణతలోనికి వచ్చాడు. దేవుడు అంటున్నాడు, జెరుబ్బాబెలును అడ్డగించటానికి ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఎత్తడి దానివే, పర్వతమా నువ్వు ఖచ్చితంగా సదనం భూమి అయిపోతావు. ఆ జెరుబ్బాబెలు ఎవరో తెలుసా? సంపూర్ణత భక్తి కలిగినటువంటి వాడు. అతని స్వబలము కాదు, అతని స్వశక్తి కాదు, అతడు నా ఆత్మ చేత నింపబడిన వాడు. కనుక అతడు ఖచ్చితంగా ఇదిగో పునాది వేస్తాడు. అతన్ని పెరిగించటానికే పర్వతమా నువ్వెంత అడ్డగిస్తావా,
నువ్వు సదనమైపోతావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఓసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావా? దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో ఎందుకు కొరత వస్తుంది? జరాబేలు మాదిరిగా నువ్వు ఎందుకు జీవిస్తలేవు? నీ బ్రతుకు ఎందుకు మార్చట్లేదు? భక్తి కలిగినటువంటి కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా నివసిస్తాడు. సచ్చిన సమాధుల మాదిరిగా ఉండకూడదు కుటుంబము. సచ్చిన బ్రతుకుల మాదిరిగా కుటుంబం ఉండకూడదు. ఎప్పుడైతే నీవు సజీవ లెక్కలలోనికి రావాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం చూసి అనేకులు సంతోషపడాలంటే నీలో సంపూర్ణత రావాలి. ఆ సంపూర్ణత రావాలంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. అప్పుడు ఎన్ని చేసినా కూడా నా దేవుడు ఆ కుటుంబంలోనికి ఏది ఎంటర్ కానియడు. వాడు ఎంత ప్రయోగం చేయాలని ఆశపడ్డా కానీ నా దేవుడు వెంటనే గద్దిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆ సంపూర్ణతలోనికి రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరము యేసయ్య వస్తున్నాడు, ఆ సంపూర్ణత కలిగి జీవించాలి. ఆయనతో పాటు రెప్పపాటున మనం ఆయన దగ్గర చేరుకొని ఆయనతో మనం అందరము కలిసి జీవిస్తాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ భూమి మీద ఏది నీకు తక్కువ చెయ్యడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అదే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా నాన్న? 1వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ఆ 7 దీప సువర్ణమైనటువంటి సంగతులను వ్రాయము. ఆ 7 నక్షత్రములు ఆ 7 నక్షత్రాలు 7 సంగములకు దూతలు. 7 సంఘాలకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 దీప స్తంభములు 7 సంఘములు 7 సంఘాలు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అక్కడ 7 సంఘాలకు అక్కడ దేవుడు బోధిస్తున్నటువంటి మాటలు. దేవుని బిడ్డ, నీవు సంఘములో ఒక దూతగా నిలబడాలని దేవుడు నిన్ను కోరుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? సంఘాన్ని చెడగొట్టడము ప్రయత్నం చేస్తున్నావు. సంఘాన్ని ఏదో ఒక రకంగా ఎక్కడెక్కడో చేసావు కదా, అది కూడా ఇక్కడ చేయొచ్చు అని ఆలోచన చేస్తారు కొంతమంది. నువ్వు అక్కడ చేసావు, మాకేమైంది? ఇక్కడ కూడా చేస్తే మాకేమైతుంది ఆలోచన చేస్తారు కొంతమంది. అంటే మనోళ్ళు లేరు, ఒకవేళ ప్రేరేపణ కలగజేస్తున్నాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే తన మనసు లోపట, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, కుటుంబాలు సదునమైపోతాయి, కుటుంబాలు హెచ్చించబడవు, కుటుంబం అభివృద్ధి పడదు. సంఘాన్ని చెడగొట్టినటువంటి వాళ్ళు సంఘములో దేవుడు చెప్తున్నాడు ఆ కుటుంబం ఆశీర్వాదంలోనికి వెళ్ళదు. ఎందుకో తెలుసా? దేవుడు కన్నీటితో కడుతున్నటువంటి సంఘాన్ని చెడగొట్టాలంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏదో ఒక రోజు దాన్ని ఖచ్చితంగా పనిష్మెంట్ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అప్పుడు ఎంత తీసుకున్నా మనం తీసుకోలేమో, ఎంత బయటికి వెళ్తామన్నా వెళ్ళుకోలేమో. నీ ద్వారా ఆ కుటుంబంలోనికి శాపం వచ్చేస్తుంది. ఆ కుటుంబంలోనికి ఆ కుటుంబం లేవదిగా. నువ్వు బ్రతుకుతున్నది ఏంటో తెలుసా? చచ్చిన సంఘంలో కాదు, నువ్వు జీవం కలిగిన సంఘంలో నిలబడ్డావు. అది సంపూర్ణత కలిగినటువంటి సంఘంలో నిలబడ్డావు. ఈ సంపూర్ణత కలిగినటువంటి సంఘంలో నిలబడినటువంటి నీవు సంఘానికి వెన్నుపోటు పోస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ శిక్షకు బానిస నీవే అయితావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆ 7 సంఘాలలో ఉన్నటువంటి ఆ దూతలకు చెప్తున్నటువంటి మాటలు, దైవజనులకు చెప్తున్నటువంటి మాటలు
సంఘములో ఉన్నటువంటి వారికి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎప్పుడైనా సరే దేవుని అధికారానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో నీ కుటుంబం ఖచ్చితంగా సంపూర్ణతలోనికి వస్తుంది. నీ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వాదంలోనికి వస్తుంది. నీ కుటుంబం అభివృద్ధి పదములోనికి నడుస్తుంది. కొంతమంది ఖండంగా మాటలు చెప్పగానే ఇవన్నీ అనుకుంటే నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు. రిబా కల ధీరబరబర ఖచ్చితంగా ఎంత వెతికినా దొరకదు. ఎంత వెతికినా దొరకదు. జాగ్రత్తగా పరిశుద్ధత కలిగిన సంఘములో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎవరో ఏదో అన్నంత మాత్రాన ఆ మాటలకు నువ్వు లోబడి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నువ్వు ఖరాబు చేసుకున్నావు అనుకో, జీవితంలో సాక్ష్యం పోద్ది, కుటుంబమే హెచ్చించబడదు. ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు సంపూర్ణతలోనికి ఎదిగి సంఘములో ఒక దూతగా నువ్వు నిలబడాలి. ఆ దూత ఏం చేస్తుందో తెలుసా? సంఘానికి ఎంతో మంది పడిపోయిన వారు ఉన్నారు, ఎంతో మంది అనారోగ్యాల చేత బాధపడుతున్నారు, ఎంతో మంది తాగుబోతోళ్ళు ఉన్నారు, ఎంతో మంది తిరుగుబోతోళ్ళు ఉన్నారు, ఎంతో మంది పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, తాగులకు బానిసమైన ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చే ఒక దూతగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ సంఘానికి ఒక దూతగా నువ్వు నిలబడినప్పుడు ఆ సంఘము సచ్చిన సంబంధం ఏ విధంగా అవుతుందో మృతముగా. అందుకనే చెడగొట్టే పద్ధతులు తీసివేసి ప్రభు చెప్తున్నటువంటి మాట, నీ జీవాన్ని దేవునికి అప్పగించి, అయ్యా నేను మృతుడను గాను, నేను జీవిస్తానని ఎప్పుడైతే ఒప్పందం చేసుకొని ఆ దూత మాదిరిగా నేను నిలబడతానని నీ హృదయములో ఒక పశ్చాత్తాపం కలిగి నీ హృదయంలోకి వస్తే దేవుడు ఖచ్చితంగా నేను క్షమించి బల్లలో నీ చెయ్యి ఖచ్చితంగా వేయటానికి అర్హత కలిగినట్టుగా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఓకే అంటాడు. అంతే. ఇక లేకపోతే ఆ తీర్మానం లేకుండా ఆ బల్లలో నువ్వు ఎంత చెయ్యి వేసినా గానీ అది నీకు కుదరదు, అది ఆశీర్వాదంలోనికి రాదు, నువ్వు ప్రభు రాజ్యంలో చేర్చబడవు, నీ బుద్ధి మారదు. ఇక ఎక్కడేసింది అక్కడనే ఉంటది. ఇప్పుడు ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ఆ బల్లలో నువ్వు చేయి వేస్తావో, ఆయన శరీరంలో నువ్వు చేయి వేస్తావో, దేవుడు క్షమించి నిన్ను ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవదిగా సంఘము ఆత్మీయతంగా ఎదగాలి. సంఘము ఆత్మీయతంగా ఎదగాలంటే కొంతమందికి బయటికి మంచి పేరుతోటే ఉంటారు కానీ లోపల మాత్రమంట ఆత్మీయ జీవితం ఉండదట. బయటికి మాత్రమంట మంచి పేరు కలిగినట్టుగా మాట్లాడతారంట, మంచి పేరు కలిగిన ఉన్నట్టు ఉంటారంట, కానీ లోపల మాత్రం ఆత్మీయత ఉండదట. వింటున్నారా? అది మరణానికి సాదృశ్యం వస్తుంది. దేవుని బిడ్డ జాగ్రత్తగా వినాలి. కార్యకలాపాలు ఉంటాయి కానీ ఆత్మీయ జీవితం ఉండదు. కుటుంబంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి, కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆత్మీయత ఉండదు. ఎప్పుడు జగడము, కొట్లాట, కార్యాలు జరుగుతూనే ఉంటాయి, మళ్ళా వస్తూనే ఉంటాయి. ఆ డబ్బు మళ్ళీ ఆగదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? డబ్బు ఆగదు. ఎందుకు ఆగుతుంది డబ్బు? అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన ఖచ్చితంగా సంఘము ఆత్మీయతంగా ఎదగాలంటే నువ్వు బయట అందరూ చూస్తున్న మాదిరిగా నువ్వు ఉండకూడదు. నిన్ను చూసేది దేవుడు చూడాలి. ఆ దేవుడు నిన్ను ఆత్మీయతలోనికి నడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయత జీవితంలోనికి నువ్వు నడవాలంటే ఖచ్చితంగా బయట పేరు నీకు అవసరం లేదు. ఆత్మీయతంగా నువ్వు ఎదగాలి. ఇదిగో కార్యాలు జరుగుతాయి కానీ ఆ కుటుంబాలలోనంట
ఆత్మీయ జీవితం ఉన్నదంట. అందుకనే దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు కొంచెం సేపట్లో బల్లలో పాలు పంపులు పొందుకోబోతున్నావు. నీవు అయ్యా నేను సంఘానికి ఆత్మీయతంగా ఎదుగుతానని ఒక తీర్మానం నువ్వు చేసుకుంటే దేవుడు ఆ బల్ల తీసుకుంటున్నప్పుడు నువ్వు అర్హత కలిగినట్టుగా టిక్కు పెట్టేస్తాడు ఆయన. అంతే అంతే, ఇంకా మరో మాట లేదంతే. ఇక ఆ విధంగా లేకపోతే నువ్వు ఎంత కన్నీరు కాచి ప్రభు బలలో నువ్వు పాలు పంపులు పొందుకున్నా ఇక నీ కుటుంబము ఆత్మీయతలోనికి ఎదగదు. ఇక ఎప్పుడు ఆ గొడవలే, ఎప్పుడు ఆ పద్ధతులే, ఇక మారేది ఉండదా ఆ కుటుంబాలలో. ఆత్మీయతంగా ఎదుగుతూనే కుటుంబంలో గొడవలు పోతాయి. ఒక్కొక్కసారి కుటుంబాలలో మరణ అపాయాలు వస్తాయి. వాటిని అన్నిటిని తప్పించాలంటే ఆత్మీయత జీవితంలోనికి రావాలి. సంఘం నీ కుటుంబం ఆత్మీయతలోనికి రావాలి. ఆ విధంగా ఎప్పుడైతే వస్తుందో నీ కుటుంబము నా దేవుడు అభివృద్ధి పరచడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఇదిగో లోపట భక్తి ఉండాలి. పైన భక్తి ఎప్పుడు అవసరం లేదు. అది ఆత్మీయత కాదు. ఆత్మీయత అంటే మనుషులు ఎంతమంది నువ్వు పనికిరావు అన్నా గాని దేవుడు నిన్ను పనికొచ్చేటట్టుగా చేస్తాడు. ఎందుకు? నీ మనసు లోపల ఉన్నది ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రవి సార్ అక్కడ ఉన్నాడు. ఆ రవి సార్ గురించి అందరికి తెలుస్తుందా? తెలియదు. మన రవి సార్ గురించి తెలవాలంటే ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గురించి నాకు తెలియదు, పక్కోళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడు, కుటుంబంలో నుంచి 8 అన్నదమ్ములు తీసి పడేసారు వాడిని. లాస్ట్కి ఏమైంది మనం విందాము, ఆ మాట విందాము. అతనిలో మాత్రము ఆత్మీయ జీవితం ఉంది. దేవుని కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు 7 ఉన్నారు కానీ ఈ 7 దేవుని కనెక్ట్ అయ్యలేరు. ఉంటే ఏం చక్కదనము? నీకు అన్నిటికన్నీ ఉంటే ఏం చక్కదనము? ఇంట్లో నెమ్మది లేనిది. ఎంత పనుడైతే ఏందయ్యా, ఎంత ఉద్యోగస్తుడైతే ఏందయ్యా, ఎన్ని పని చేస్తే ఏందయ్యా, ఇంట్లో నెమ్మది లేనిది ఆ బ్రతకంత వ్యర్థమే. అది సచ్చిన సంబంధమే. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబము బాగుపడాలంటే దేవునికి ఆత్మీయతంగా నువ్వు ఎదగాలి. అప్పుడు నీ కుటుంబంలో ఇదిగో 100 రూపాయలు సంపాదించినా కానీ 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50 రూపాయలు నువ్వు పక్కకేసుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎవ్వరు నేర్పితే ఆ ప్రకారంగా నువ్వు నేర్చుకోకూడదు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు, దేవుని బిడ్డలారా మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఈ మాటలు నీ హృదయంలో పెట్టుకొని దేవునికి ప్రార్థన చేసుకొని ఎవ్వరికి చెప్పకుండా ఈ మాటల మాదిరిగా నువ్వు జీవించు. నీ కుటుంబంలో ఆత్మీయతలోనికి ఎందుకు రాదు నా దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. ఆయన స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎవరిని నమ్మద్దు, వాక్యాన్ని నమ్ము. వాక్యం నిన్ను పురిగొల్పుతుంది, వాక్యం నిన్ను లేపుతుంది, వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది, వాక్యం నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకొని వెళ్తుంది. చూడు, తీసి పక్కకు పడేశాడు. 1 సామెలు పుస్తకము 16వ అధ్యాయము 7వ వచనం. 1 సామెలు పుస్తకము 16వ అధ్యాయము 7వ వచనం. చదువుతారా నాన్న? మనిషి అంట మోకాలను చూస్తాడంట గాని దేవుడంట తన హృదయాన్ని చూస్తాడంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మనిషి మకాలు ఏం చూస్తాడు? బాగున్నారా, బాగలేరా, అభివృద్ధి పడినోళ్ళ, మంచిగున్నారా, నీటుకుంటే ఆ కుటుంబంలోనికి వెళ్తాము. ఇవి చూసేది. మనుషులు ఆలోచలేదు. వాళ్ళు మంచిగా పాటలు పాడతారా, వాళ్ళతో దోస్తానని చేద్దాం, మనం చెప్తే వింటారా, వాళ్ళతో. ఇది ఈ మనసు ఏ మనసు అంటే ఇది మనుషులతో వచ్చే మనసు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మనసు కాదు. ఇది
ఇంకోటి ఏంటో తెలుసా, అది ఏదో ఒక రోజు చెడగొడుతుంది. రీ పాపా దేవుడు చెప్తున్నటువంటి మాట. కానీ నా దేవుడు ఎప్పటికీ చెడగొట్టేవాడు కాదు. చదువుతారా మాట? అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో సామ్యూయేలుతో ఈ విధంగా సెలవిచ్చాడు. అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టదు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని ఆయన అసలు లక్ష్య పెట్టనే పెట్టడు. అతన్ని త్రోసివేశాను, అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా తన హృదయాన్ని లక్ష్య పెడతాడు. చూశారా దేవుని బిడ్డలారా? మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడేను తన హృదయములో నుండి అంత ఆలోచనలు చేసి నిన్ను పరీక్షించి ఆత్మీయతలోనికి నడిపిస్తాడు. ఎంతమంది తృణీకరించని, ఇక నువ్వు పనికే రావు అని నిన్ను పాడేయని, అసలు నీతో ఎవరు మాట్లాడకపోని, కానీ దేవుని కనెక్ట్ అయ్యి ఆత్మీయతను నువ్వు ఎదిగితే, నా దేవుడు ఎక్కడ ఉన్నా నిన్ను ఖచ్చితంగా నా దేవుడు తీసుకొని వస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నన్ను అట్నే తీసుకొని వచ్చాడు. నన్ను అందరూ బడి వేశారు. ఇక ఎప్పుడు చేస్తాడు అని చూశాను. అన్నం పెట్టేవాళ్ళు లేరు, నీళ్ళు పోసేవాళ్ళు లేరు. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఇంటి దగ్గరికి వెళ్తే అన్నం దొరుకుతుందేమో, ఇంటి దగ్గరికి వస్తే ఎలగొట్టేవాళ్ళు. నీళ్లు తాగాలంటే దొడ్డికి పోయి ఆ డబ్బులో నీళ్ళు పెట్టేవాళ్ళు. ఒకవేళ ఎవరో ప్రేమ కలిగి రిపాకులు అన్నం పెట్టేవాళ్ళు. ఆ స్తంభం దగ్గర కూర్చుంటే ఆ స్తంభం దగ్గర తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అది తాగి నా వేదన, నా బాధ, నా స్థితి నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. అప్పుడు నాన్న వాళ్ళంతా నన్ను దూరం చేశారు, ఎవరు నన్ను దగ్గరికి రానియలేదు. మరి ఆ రాత్రి మరి యేసేకి ఏమనిపించిందో నాకు తెలియదు. నేను ఇంట్లో పండుకున్నాను. ఈ సంకలల్లా రక్తం ఏంటిది? చీమలు. ఈ సంకలలో రక్తము, చీమలు. వేసుకున్న బట్టలు స్థానం లేదు. చీమలు నాకేం చేస్తాయి? దోమలు నాకేం చేస్తాయి? ఎవరు లేరు కదా. పరిస్థితులన్నీ తారుమారు. అప్పుడు ఇక నేను చనిపోతాను మనకు అనిపిస్తుంది. ఇక ఎవరు చూడకపోతే మన ఆత్మ కనిపిస్తుంది. అప్పట్లో నాకు తెలుసు, ఇక నేను చచ్చిపోతే బాగు, ఈ బ్రతుకు బ్రతికిన దానికన్నా చచ్చిపోతే బాగు, ఆ స్థితికి వచ్చాను. కానీ ఒక్క మాట అన్నాను, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కానీ ఒక్క దేవుడన్నా నాకు అడ్డుపడడా? అయినా నేను ఎవరికైనా పాపం చేయలేదే. అసలు నేను చూసినప్పటికీ నా ఆలోచనలో నేను ఎవరికైనా కూడా నేను పాపం చేయలేదే. ఏ ఒక్కరు కూడా నేను పాపం చేయలేదు. దూషించిన మాట ఎప్పుడు మాట్లాడలేదే. కానీ నన్ను అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరా? కాకపోతే నన్ను చూసేది ఏంటంటే, వీడు చలాకి కలిగినటువంటి వాడు, ఏ పనైనా చురుకుగా చేస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు. కానీ జనాలు కనిపించేది ఏంటంటే వీడిని తొక్కేయాలి. ఈ మంచివాడిని పైకి లేవనియరు. ఇప్పటికి చూస్తూనే ఉన్నారు కదా, మంచివాడిని పైకి లేవనియరు. ఎందుకంటే మంచివాడి కొంతమందికి ఆశీర్వాదంగా నిలబడతాడు. తొక్కేయాలని ఆ ప్రయత్నం చేశారు, ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో కుడి చేయి దిక్కు ప్రార్థనలు, ఎడమ చేయి దిక్కు మన దేవుని గుమ్ములు. ఆత్మ నాతో మాట్లాడింది, ఎక్కడికైనా ఒక చోటుకు నువ్వు వెళ్ళు, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. అయ్యా నేను అన్ని చూశాను కానీ నిన్ను మాత్రం నేను చూడలేదయ్యా. నేను బ్రతికి ఉంటే, నేను నడిచేంత వరకు
నీ గురించి సాక్ష్యం చెప్తానయ్యా అని యేసయ్యను కోరుకున్నాను. అప్పుడే నా ప్రభు నన్ను లేపాడు. నిలుమకాల మీదకి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. ఇదిగో పొద్దుగాల లేచి పండ పుల్ల వేసుకొని ఆహారం లేని మనిషిని, దొక్కాడే మనిషిని చక్కగా లేచి నిలబడి గోనెల మీద కూర్చొని పండ పుల్ల వేసుకొని తోముకుంటూ కూర్చున్నాను. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికైనా నన్ను ఏం చేశారో తెలుసా? అప్పటికైనా నాశనం చేయాలని ఇసాకు వినండి. వీడు తాగుతాడు కదా, వీడు ఏదో ప్రకారంగా చెయ్యాలని మళ్ళీ ఆలోచనలోకి వచ్చేశారు. నేను దేవునికి ఒక తీర్మానం చేసుకున్నాను, అయ్యా నేను తాగను, నేను చచ్చిపోనన్నా చచ్చిపోతాను కానీ నేను మాత్రం తాగనయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నాను. ఇప్పటికీ ఆ మందే కానీ అవే కానీ మళ్ళీ చెయ్యి వేయలేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకో దేవుని బిడ్డలారా, ప్రేరేపణ కలగజేస్తున్నాడు దేవుడు. ఒక సంపూర్ణతలోనికి రావాలంటే ఈ ఆత్మీయమైనటువంటి దైవజనుల వాక్యాలు వినాలే, ఆ సాక్ష్యాన్ని వినాలే. అప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, భద్రపరుచుకుంటావు, ఆ కుటుంబాన్ని లేపుకుంటావు, ప్రభు సన్నిధిలో నిలబెట్టుకుంటావు. సాక్ష్యం లేని సంఘాలకు వెళ్ళి నీ కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు. ఒక అద్భుతం కావాలంటే నీ కుటుంబం ఇదిగో పై లెవెల్ రావాలంటే ఆత్మీయమైనటువంటి సంఘాలకు వెళ్ళాలి. సారుకు ఎంత దూరం, ఎన్ని చర్చిలు లేవు, వచ్చేస్తాడు. ఎంత దూరంకి వెళ్ళి మన దగ్గరికి వచ్చేస్తారు. మన దగ్గర ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఊళ్ళేదే కదా, పైకి వెళ్తే మంచిగా ఆలోచన చేస్తా ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, ఆత్మీయత చెడిపోద్ది. ఇంకా రాబోయే రోజులలో నీ దైవజనుడు మంచి మంచి ప్రసంగాలు చేస్తాడు. ఒక కట్టె పట్టుకొని పిల్లలకు ఏ విధంగా నేర్పుతున్నాడో ఆ ప్రకారంగా బోర్డు మాదిరిగా నేర్పి మిమ్మల్ని స్థిరపరిచి వధువు సంఘముగా దేవుడు సిద్ధపరుస్తాడంతే. అందుకనే ఇప్పటికే అని మీరు ఆ ఆలోచన పెట్టుకోకూడదు. ఇప్పుడు మనము సంపూర్ణతలో వచ్చాము. ఆ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? ఆత్మీయతలోనికి వచ్చేస్తున్నాం. ఇంకొకటి ఉంది, సంపూర్ణ కలిగినప్పుడే ఆత్మీయతలోనికి వచ్చేస్తాం. మనం ఆత్మీయతలోనికి మనం ఎక్కడ సంఘాన్ని బలపరుచుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడు అది అందుకనే అయ్యగారు మాతో నవ్వుకుంటూనే మాట్లాడుతున్నాడు, మాతోడు మంచిగానే ఉంటున్నాడు, ఏం కాదులే, ఎక్కడ పోతలే అనేది అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఆ పురి కొలుపుతానంటే దేవునిలో స్థిరపరచటానికి, మిమ్మల్ని ఆత్మీయతంగా ఎదిగించటానికి, కుటుంబాలు ఖరాబు కాకుండా ఉండటానికి, మిమ్మల్ని బలపరచటానికి. అందుకని దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక సంఘములో ఆత్మీయతంగా నువ్వు నిలబడాలని నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, అక్కడ ప్రవక్త సామ్యేలును పంపించి అక్కడ రాజు, అభిషేకించబడినటువంటి రాజు దేవునికి విరోధంగా చేశాడు. అంటే ఆయన పై భక్తి చేశాడు, లోపలనేమో వేరే ఉద్దేశాలు ఉన్నాయి. పైకేమో నేను రాజును, నాకు అన్ని సాధ్యము, నేను ఏదైనా చేయగలుగుతా, గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే దేవుని దృష్టిలో పడిపోయింది, అరే నీలో ఆత్మీయ జీవితం పోయింది.
నువ్వెంత నటన పడితేంది, నీలో ఆత్మ లేకపోతే, ఆత్మీయ జీవితం లేకపోతే దేవునికి ఉన్నటువంటి కనెక్ట్ తెగిపోద్ది, ఆత్మీయ జీవితం లేకపోతే. అందుకనే ఆ ప్రవక్తకు చెప్తున్నాడు సామ్యాలు. ఈ సామ్యాలు ఎవరు? అబ్బా ఇప్పుడు ఒక్కరు చెప్పాలబ్బా, నువ్వు చెప్పొద్దు, ఒక్కరు చెప్పాలి. ఈ సామ్యాలు ఎవరు చెప్పాలి నాకు. ఈ సామ్యాలు ఎవరు చెప్పాలి, మీరు చెప్పాలి. మీరు వాక్యం మీదనే పడిపోయారు కానీ తెలివి ఎప్పుడు వస్తుంది మీకు? ఈ సామ్యాలు ఎవరు? లేక లేక అన్న కనిన మొదటి కుమారుడే సామ్యాలు. రాత్రి విన్నాం కదా వాక్యం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కుమారుని దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్తగా చేశాడు. దేవునికి సమర్పించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని పనికొరానికే ఆయన ఉపయోగించుకొని అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. నీ కుమారుడు నీ కుటుంబంలో ఉంటే అంతవరకే, నీ కుటుంబకులకు వింటున్నావా, నీ చుట్టుపక్కలకు తెలుసు అంతవరకే. కానీ అదే దేవునిలో ఎదిగితే నీ కుమారుడు ప్రపంచాలకు, దేశాలకు నీ పేరు మోగించబడుతుంది. నీ కుమారుడు అంత ఆత్మీయతలోనికి దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు దేవునికి అప్పగిస్తే. తన తల్లి ఒప్పుకుంది, తీసుకొచ్చి అప్పగించింది. ఇప్పుడు ఒక ప్రవక్తగా మారాడు. మరి దేవుడు ఆ రాజుతో మాట్లాడట్లేదు, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ సామ్యాలది. ఎందుకు? ఇతనిలో ఆత్మీయత ఉంది. మొట్టమొదటి ఎవరిలో ఉంది ఆత్మీయత? మొట్టమొదట ఇప్పుడే విన్నాం, అరే జరబేవేల